నమస్తే, నేను రంజని. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మలేరియా మందు కరోనాపై పనిచేస్తుందా? కేవలం మన దేశంలోనే ఈ మందు ఎందుకు తయారవుతోంది? ఎందుకు దొరుకుతోంది? కరోనాను ఎంతవరకు ఇది నిలువరించగలదు? ఇతర దేశాలకు ఎగుమతి చేస్తే మనకు సరిపోతుందా? మలేరియా మందుతో ఎక్కడైనా పరిశోధనలు జరుగుతున్నాయా? మలేరియా ప్రభావిత దేశాలకు కరోనా ముప్పు తక్కువేనా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్నాయి. నిజానికి కరోనా వైరస్ చికిత్సకు ఇంతవరకు మందే లేదు. అలాంటి తరుణంలో సంజీవనిలా పనిచేస్తున్నది మలేరియా మందే. కానీ దీని వాడకంపై కూడా అనేక సందేహాలు నెలకొన్నాయి. ఇదే అంశంపై ఇవాల్టి ఫోకస్ చూద్దాం. హైడ్రాక్సీ క్లోరోక్విన్ ప్రపంచమంతా ఇప్పుడు ఈ జపమే చేస్తోంది. కనిపించని మహమ్మారితో పోరాడేందుకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందు తారక మంత్రంలా పనిచేయడమే ఇందుకు కారణం. ఈ మందు మన దేశంలో కుప్పలు తెప్పలుగా ఉంది. దీనికోసం ప్రపంచ దేశాలన్నీ ఎగబడుతున్నాయి. మన దేశంలోనే ఈ మందు ఎక్కువగా ఉండటానికి కారణం ఏంటి? మలేరియాకు వినియోగించే ఈ మందుతో కరోనాను కంట్రోల్ ఎలా చేయగలుగుతున్నారు? కోవిడ్-19 కు చెక్ పెడుతున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందు కోసం భారత్ వైపు ప్రపంచ దేశాల చూపు. కరోనాకు ఇప్పటి వరకు మందు కనిపెట్టలేకపోయారు. కానీ కొంతవరకు ఓ మందు మాత్రం బాగానే పనిచేస్తుంది. దాన్ని వాడొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదలుకొని మన ICMR వరకు చెప్పేశాయి. దీంతో ఇప్పుడు ఈ మందుకు విపరీతంగా గిరాకీ పెరిగిపోయింది. ఆ మందే హైడ్రాక్సీ క్లోరోక్విన్. సింపుల్గా HCQ అని పిలుస్తారు. వాస్తవానికి దీన్ని మలేరియాను తగ్గించేందుకు వాడతారు. ప్రస్తుతం కరోనా వైరస్ కు ఎలాంటి వ్యాక్సిన్, చికిత్స అందుబాటులోకి రాలేదు. ఇదే సమయంలో మలేరియా చికిత్సలో వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఆశా కిరణంలా కనిపిస్తోంది. కోవిడ్-19 ను నిరోధించడానికి ఇది సంజీవనిగా పనిచేస్తుంది. అయితే ఈ మందు తయారీదారుల్లో ప్రపంచంలోనే ఇండియా టాప్ లిస్టులో ఉంది. మన ఇండియాలో ఈ మందు నిల్వలు కూడా భారీగా ఉన్నాయి. అంతేకాదు, ప్రపంచంలోని 70% అవసరాలు తీర్చగల సత్తా ఇండియాకుంది. దాంతో ఇప్పుడు ప్రపంచంలోని అనేక దేశాలు మన దేశాన్ని తమకు ఆ మందు పంపించమని వేడుకుంటున్నాయి. అమెరికా వంటి దేశాలైతే పరోక్షంగా బెదిరిస్తున్నాయి కూడా. ఈ మందు కరోనాకు విరుగుడు కాకపోయినా దానికి చికిత్సలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. కరోనాకు ఇంకా మందు కనుక్కోలేదు కాబట్టి అందుబాటులో ఉన్న మందులు, వ్యాక్సిన్లు వాడవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. పూర్తిగా గుడ్డిగా ఉండడం కంటే మెల్ల బెటర్ కదా అన్న ధోరణిలో ఉంది ప్రపంచం. కరోనాకు సరైన మందు కనుక్కునే వరకు లాక్డౌన్, మనుషులు దూరంగా ఉండడం తప్ప మరో మార్గం లేదు. ఇంతలా ప్రాచుర్యం పొందిన హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందు మన దేశంలోనే ఎందుకు ఎక్కువగా తయారవుతోంది? అసలు ఈ మందును ఎవరు కనుగొన్నారు అంటే సమాధానం మన ఇండియానే. ఈ ఘనత వెనుక ఓ మహానుభావుడున్నారు. ఆయననే భారత రసాయన శాస్త్ర పితామహుడు ఆచార్య ప్రఫుల్ చంద్రారే. ప్రస్తుతం అమెరికా సహా ప్రపంచ దేశాలకు మన హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను పంపే సామర్థ్యం సాధించామంటే అప్పట్లో ప్రఫుల్ చంద్రారే సాగించిన కృషే కారణం. ఆగస్టు 2న అప్పటి బెంగాల్ ప్రెసిడెన్సీలోని రరూలి కటిపారా గ్రామంలో జన్మించిన ప్రఫుల్ చంద్రారే ఇంగ్లాండ్లోని ప్రఖ్యాత ఎడిన్బరో యూనివర్సిటీ నుంచి 1887లో DNC డిగ్రీ పొందారు. ఆ తర్వాత 1892 వరకు ప్రెసిడెన్సీ కళాశాలలో రసాయన శాస్త్రాన్ని బోధించారు. 700 రూపాయల పెట్టుబడితో బెంగాల్ కెమికల్ వర్క్ సంస్థను ప్రారంభించి ప్రజోపయోగ ఔషధాలెన్నింటినో ఉత్పత్తి చేశారు. 1901లో 2 లక్షల పెట్టుబడితో బెంగాల్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ను ఏర్పాటు చేసి మలేరియాను నివారించే హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేశారు.
మరొక కథనం కూడా దీనిపై ప్రాచుర్యంలో ఉంది. మానవాళిపై 1928 సంవత్సరం నుంచి మలేరియా మహమ్మారి దాడి చేస్తుంది. ఈ వ్యాధికి దక్షిణ అమెరికాలోని సించోనా అనే చెట్ల బెరడును మందుగా వాడుతుండేవారు. అందుకే దీనిని క్వినైన్ అని పిలుస్తుంటారు. మలేరియా 1930 ఏడాదికి అనేక దేశాలకు వ్యాపించింది. వ్యాధిని నియంత్రించేందుకు మలేరియా మందును భారీగా తయారు చేశారు. ఆ తర్వాత క్లోరోక్విన్ గా మార్చారు. ఈ మందుతో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నట్లు గుర్తించారు. 1950లో మందును మెరుగుపరిచారు. దీనికి హైడ్రాక్సీ క్లోరోక్విన్ అని పేరు మార్చారు. ఈ ఔషధాన్ని మలేరియా, కీళ్ల నొప్పులు, ఆటో ఇమ్యూన్తో వచ్చే లూపస్ వంటి వ్యాధులకు వాడుతున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో 1980 నుంచే మలేరియా మందు తయారీని నిలిపివేశారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు దిగుమతులపై ఆధారపడుతున్నాయి. గ్రామాలు అధికంగా ఉన్న దేశాల్లో మలేరియా వ్యాధులు ఎక్కువగా ఉండడంతో ఈ మందు వాడకం వినియోగంలో ఉంది. భారత్, చైనా దేశాల్లో ఈ మందు భారీగా తయారు చేస్తున్నారు. ప్రపంచంలోని 70% హైడ్రాక్సీ క్లోరోక్విన్ అవసరాలను భారత్ తీరుస్తుంది. భారతదేశంలో మలేరియా ప్రభావం ఎక్కువగా ఉండడం కారణంగా మలేరియా మందులు ఎక్కువగా ఉత్పత్తి జరుగుతుంది. కరోనా విషయంలో ఏ చైనానైతే తిడుతున్నామో అక్కడి నుంచి ముడిసరుకును దిగుమతి చేసుకుని మలేరియా మందులు తయారు చేస్తోంది భారత్. అయితే మలేరియా మందు అసలు ఇప్పటిది కాదు అంటున్నారు విశ్లేషకులు. మలేరియా మందు బ్రిటిష్ వాళ్ల హయాంలో తయారైంది. 1799లో బ్రిటిష్ వాళ్లు టిప్పు సుల్తాన్ ఓడించి శ్రీరంగపట్టణాన్ని ఆక్రమించి అక్కడ మైసూర్ పట్టణంలో రోజుల తరబడి విందు చేసుకున్నారు. కానీ కొన్ని రోజులకు బ్రిటిష్ వాళ్ళందరూ అది తాగడం మొదలైంది. ఈ మందు తయారీకి వాడే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ ను మాత్రం అత్యధికంగా చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. భారత ఫార్మా కంపెనీలు నెలకు 20 కోట్ల హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందు టాబ్లెట్లను ఉత్పత్తి చేయొచ్చు. ఏడాదికి 2.40 కోట్ల టాబ్లెట్లు మన దేశ అవసరాలకు సరిపోతాయి. ప్రస్తుత నేపథ్యంలో ఈ ఉత్పత్తిని 3 నుంచి 4 రెట్లు పెంచుతున్నారు. కరోనా వైరస్ పై హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఫలితాలు వేరువేరుగా కనిపిస్తున్నాయి. స్వీడన్లో వాడగా ప్రతి 100 మందిలో ఒకరికి గుండె, మూత్రపిండాలపై సైడ్ ఎఫెక్ట్ చూపుతున్నట్లు తేలింది. ఏడాదిలోపు పిల్లలు, 60 ఏళ్లు దాటిన పెద్దలకు ఈ మందు ఇవ్వకూడదని ICMR ఆదేశించింది. కానీ అమెరికాలో చేసిన పరిశోధనలో పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. బ్రిటన్, ఆస్ట్రేలియాలో ఈ మందుపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. భారత్లోనూ సమస్య తీవ్రంగా ఉన్న బాధితులకు అజిత్రోమైసిన్తో కలిపి వాడుతున్నారు. చికిత్సలో పాల్గొనే వైద్యులు, సిబ్బందికి ముందు జాగ్రత్తగా ఈ మందులను ఇస్తున్నారు. భారత్కు 1 కోటి హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు చాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. భారత్లో ప్రస్తుతం 3.28 కోట్ల హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. దీంతో దేశంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రల స్టాకుపై ఉన్న అనుమానాలన్నీ తొలగిపోయాయి. హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలకు సంబంధించి ప్రపంచంలోని అతిపెద్ద ఉత్పత్తిదారైన భారత్పై అమెరికా, బ్రెజిల్, ఇజ్రాయెల్, యూరప్ దేశాలు గంపెడాసలు పెట్టుకున్నాయి. తమకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు పంపాలని భారత్ను కోరాయి. కొన్ని దేశాలు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రల తయారీకి ముడి పదార్థాలు పంపాలని కూడా కోరాయి. ప్రపంచ దేశాల విజ్ఞప్తి మేరకు సరిపడా స్టాక్ ఉంచుకుని మిగతావి ఎగుమతి చేయాలని భారత్ నిర్ణయించింది. దీంతో కష్టకాలంలో భారత్ ఆదుకుంటుందని ప్రపంచ దేశాలు పొగడ్తలు కురిపించాయి. మలేరియా మందుగా పేరున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ కరోనాకు బాగా పనిచేస్తుందని ప్రపంచ దేశాలు విశ్వసిస్తున్నాయి. ట్రంప్ అయితే హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను గేమ్ చేంజర్ గా అభివర్ణిస్తున్నారు.
మలేరియా ప్రభావం ఎక్కువగా ఉండే దేశాల్లో కరోనా ప్రభావం తక్కువగా ఉంటోందా? మలేరియా తరహాలోనే కరోనా దాడి చేస్తోందా? అందుకే మలేరియా మందులు చికిత్సగా పనికొస్తున్నాయా? ప్రపంచాన్ని వణికిస్తోన్న కోవిడ్-19 మన దేశానికి మాత్రం ఆ స్థాయి పెనుముప్పుగా పరిణమించకపోవడానికి కారణాలేమిటి? మలేరియా నిరోధకతే మనను కరోనా నుంచి రక్షిస్తోందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం అవుననే వినిపిస్తుంది. అదెలాగో తెలుసుకుందాం. కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంతగా అతలాకుతలం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అగ్రరాజ్యాన్ని సైతం గడగడలాడిస్తున్న కోవిడ్-19 ప్రభావం కొన్ని ప్రాంతాల్లో నామమాత్రమే. 35 కోట్ల జనాభా, విశాలమైన వైశాల్యం ఉన్నప్పటికీ అగ్రరాజ్యం అమెరికా అతలాకుతలమవుతోంది. ప్రపంచంలోనే భారీగా కేసులు, మరణాలు అక్కడ నమోదయ్యాయి. అదే 130 కోట్ల జనాభా కలిగిన భారత్లో తక్కువ కేసులు, మరణాలు నమోదు కావడం ఒక రకంగా పరిస్థితి ఇప్పటికీ అదుపులో ఉంది. ఇందుకు కారణాలు ఏమిటి అనే దానిపై కొన్ని విశ్లేషణలు సాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కొన్ని చోట్ల కోవిడ్-19 ప్రభావం చాలా తక్కువగా ఉంది. మరికొన్ని చోట్లయితే కనీసం ఉనికి కూడా ప్రదర్శించలేకపోయింది. మన దేశంలోని 727 జిల్లాలుంటే 388 జిల్లాలపై ఈ వైరస్ గట్టిగా ప్రభావం చూపింది. ఈ జిల్లాల్లోనే మొత్తం జనాభాలో 69.10% జనాభా ఉన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ దీని ప్రభావం ఉంది. అయితే సాధారణంగా వెనుకబడ్డ రాష్ట్రాలుగా పరిగణించే చోట ఇది బలమైన ప్రభావాన్ని చూపలేకపోతుంది. అలాగే ఉత్తర అమెరికా, ఐరోపాల్లోని ఆధునిక దేశాన్ని కబళించిన ఈ వైరస్ ఆఫ్రికా ఖండంలో కూడా ప్రవేశించినప్పటికీ ఆ ఖండంలోని వెనుకబడ్డ గిరిజన దేశాలపై పెద్దగా విస్తరించలేదు. ముఖ్యంగా మన దేశం ఉష్ణమండల ప్రాంతంలో ఉండడం ఒక కారణం కాగా, మలేరియా ప్రభావిత దేశం కావడం మరో అంశమని నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో మలేరియా జ్వరం సర్వసాధారణం. దోమకాటు వల్ల వచ్చే ఈ జ్వరం చాలా మందికి అనుభవం అయ్యే ఉంటుంది. అందువల్ల మన దేశంలో మలేరియాను నిరోధించే హైడ్రాక్సిక్లోరోక్విన్ మాత్రలు విరివిగా లభ్యమవుతాయి. ప్రపంచంలోని ఉష్ణమండల దేశాలు అంటే భూమధ్య రేఖకు పైన కర్కాటక రేఖ నుంచి కింద మకర రేఖ దాకా ఉన్న దేశాలన్నీ మలేరియా ప్రభావిత దేశాలు. ఆ దేశాల్లో కొన్ని వందల ఏళ్లుగా మలేరియా ఉంది. దీంతో ఆయా దేశాల ప్రజల జన్యువుల్లో దానికి సంబంధించిన ఉత్పరివర్తనాలు జరిగి మలేరియా నిరోధకత పెరిగింది. అదే నిరోధకత కరోనా నుంచి కూడా వారిని కాపాడుతోందన్నది ఈ ప్రతిపాదన చేస్తున్న వారి విశ్లేషణ. అదే కర్కాటక రేఖకు పైన మకర రేఖకు కింద ఉండే దేశాల్లో మలేరియా సమస్య లేదు. కాబట్టి మలేరియా నిరోధకత వారిలో లేదని వారు చెబుతున్నారు. అందుకే అమెరికన్లు, యూరోపియన్లలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటోందని విశ్లేషిస్తున్నారు. వారి ప్రతిపాదనకు బలం చేకూర్చే ఆసక్తికరమైన పరిశోధన ఒకటి చైనాలో జరిగింది. కరోనా మన శరీరంలోకి ప్రవేశించాక ఊపిరితిత్తులపై దాడి చేస్తోందని, ఇది శ్వాసకోశ వ్యాధి అని శాస్త్రజ్ఞులు, వైద్య నిపుణులు భావిస్తున్నారు. కానీ అది ఊపిరితిత్తుల నుంచి శరీరంలోని ఇతర అవయవాలకు ఆక్సిజన్ను సరఫరా చేసే కీలక వాహకమైన హిమోగ్లోబిన్ ఎర్ర రక్త కణాల్లో ఉండే ప్రోటీన్ మాలిక్యూల్పై దాడి చేస్తుందని, ఆక్సిజన్ సరఫరాకు ఆటంకం కలిగిస్తుందని తమ పరిశోధనలో తేలినట్లు చైనాలోని పరిశోధకులు ప్రకటించారు. వారు చెప్తున్న దాని ప్రకారం కరోనా వైరస్లోని ORF8 సర్ఫేస్ గ్లైకోప్రోటీన్ హిమోగ్లోబిన్ పై ఉండే హీమ్స్ కు అతుక్కుంటాయి. హీమ్స్ అంటే ఐరన్ అయాన్ ఉండే ఫాస్ఫరేట్స్. కోవిడ్-19 మన శరీరంలోకి ప్రవేశించాక ఆ వైరస్ పై ఉండే సర్ఫేస్ గ్లైకోప్రోటీన్ ఈ ఐరన్ అయాన్ను హీమ్స్ నుంచి తొలగిస్తుంది.
ఐరన్ అయాన్ లేని హిమోగ్లోబిన్, లోపల మందు లేని దొల్ల టాబ్లెట్ లాంటిది. సరుకు పెట్టుకునే క్యాబిన్ లేని రవాణా లారీ లాంటిదే. దానివల్ల ఏ ఉపయోగమూ ఉండదు. వైరస్ సోకిన వారిలో ఇలా ఐరన్ అయాన్ లేని ప్రోటీన్ మాలిక్యూల్స్ ఊరకనే శరీరం అంతటా తిరుగుతూ ఉంటాయి. వాస్తవానికి వాటి పని ఊపిరితిత్తుల నుంచి శరీర భాగాలకు ఆక్సిజన్ను సరఫరా చేయడం. ఐరన్ అయాన్ లేని కారణంగా అవి ఆ పని చేయలేవు. దీంతో వైరస్ సోకిన వారిలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోతుంటాయి. శరీరానికి తగినంత ఆక్సిజన్ లభించక బాధితులు ఎగశ్వాసతో ఇబ్బంది పడతారు. వెంటనే వైద్యులు వారికి వెంటిలేటర్ పెడతారు. కానీ సమస్య ఊపిరితిత్తుల్లో కాదని, ఎర్ర రక్త కణాలు తగినంత ఆక్సిజన్ను సరఫరా చేయకపోవడమేనని చైనా పరిశోధకులు చెబుతున్నారు. సమస్య ఒకటైతే చికిత్స వేరే దానికి ఇవ్వడం వల్లనే వెంటిలేటర్ పై ఉన్న రోగులు చనిపోతున్నారన్నది వారి వాదన. వైరస్లు ఎప్పటికప్పుడు ఎలా తమ రూపాన్ని, శక్తిని మార్చుకుంటాయో మనుషుల్లో ఉండే రోగ నిరోధక శక్తి కూడా పరిస్థితులు రోగాలకు తగినట్టుగా బలోపేతమవుతాయి. ఇదే తరహాలో ఒకప్పుడు మలేరియాతో ఇబ్బందులు పడ్డ మనం అనంతర కాలంలో దానిని విజయవంతంగా ఎదుర్కొన్నాం. దీంతో మన రోగ నిరోధక వ్యవస్థ సైతం మలేరియాను ఎదుర్కొనే విధంగా మారింది. ఇప్పుడు ఇదే మనకు వరమైందని మలేరియాను ఎదుర్కొనే కణాలు కొంతవరకు కరోనాను కూడా సమర్థంగా అడ్డుకుంటున్నాయని తేలింది. భారత్లో కేసులు, మరణాల సంఖ్య తక్కువగా ఉండటానికి అదే కారణమని తాజాగా చైనాకు చెందిన పరిశోధకులు స్పష్టం చేశారు. తమ పరిశోధనలో ఈ మేరకు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయని పేర్కొన్నారు. చైనీస్ ఎక్కువ వెళ్ళింది థాయిలాండ్లో కదా, చైనీస్ ఎక్కువ వెళ్ళింది ఇండోనేషియాలో కదా. పైగా ఇండోనేషియాలో ఇప్పటిదాకా ఎలాంటి లాక్డౌన్ లేదు, విదేశీ యాత్రికుల్ని స్వేచ్ఛగా అనుమతిస్తున్నారు. థాయిలాండ్లో కేవలం నైట్ కర్ఫ్యూ ఉంది, పగటిపూట మామూలుగా ఉంది. అంటే పెద్ద ఎత్తున లక్షల సంఖ్యలో కరోనా బారిన పడ్డవారు ఇండియాలో లేదా థాయిలాండ్లో, ఇండోనేషియాలో ఉండాలి కదా. లేదు అని చూస్తే మనకు ఒక స్పష్టమైన ప్యాటర్న్ అర్థమవుతుంది. అదేమిటంటే మలేరియా ఉన్న దేశాలు అంటే భూమధ్య రేఖకి ఎగువన ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఉంది, 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అంటారు. ఈ మధ్య ప్రాంతం ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ దాకా ఉన్న ప్రాంతాన్ని ఉష్ణమండల ప్రాంతాలు, భూమధ్య రేఖ అలాగే ఉష్ణమండల ప్రాంతాలు అంటారు. ఇక్కడ ఈ దేశాలు మలేరియా బారిన పడతాయి. అనాదిగా మలేరియా వ్యాధి ఉంది. ఈ మలేరియా వ్యాధి నుంచి జన్యుపరమైన నిరోధకత ఇక్కడున్న ప్రజలకు వచ్చింది అనేది ప్రూవన్ సైన్స్. అంటే జన్యు ఉత్పరివర్తనాలు అలాగే న్యాచురల్ సెలెక్షన్, ప్రకృతి వర్ణము, ఈ రెండింటి యొక్క ఇంటర్ప్లే వల్ల, జెనెటిక్ మ్యుటేషన్స్, న్యాచురల్ సెలెక్షన్ వల్ల మైక్రో ఎవల్యూషనరీ ప్రాసెస్లో భాగంగా మనకి జెనెటిక్ రెసిస్టెన్స్ ఉంది ఇక్కడ. ఇదే జెనెటిక్ రెసిస్టెన్సు ఇప్పుడు కోవిడ్-19 నుంచి కూడా మనకి రక్షణ కల్పిస్తుంది అని నేను మార్చి 23వ తేదీ ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాను. దాన్ని బలపరిచేలా ఇవాళ చైనా విశ్వవిద్యాలయం వారి పరిశోధన తెలియజేస్తుంది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క కోవిడ్, ఈ బ్యాక్టీరియా, ఈ వైరస్ అనుకున్నట్టుగా లంగ్స్ పైన కాదు, హిమోగ్లోబిన్ పైన ప్రభావం చూపుతుంది, హిమోగ్లోబిన్ని ఆ ఐరన్ మాలిక్యూల్ని వేరు చేస్తుంది అంటున్నారు. సరిగ్గా ఈ మలేరియా వ్యాధి కారణమైన ప్లాస్మోడియం కూడా ఇదే పనిచేస్తుంది. కాబట్టి ఈ మలేరియా వ్యాధికి వాడే హైడ్రాక్సిక్లోరోక్విన్ టాబ్లెట్స్ కూడా ఇవాళ ఉపయోగమని మెల్లమెల్లగా ప్రపంచ దేశాలన్నీ చెప్తున్నాయి. అంటే దానాదేనా నేను చెప్పొచ్చేది ఏమిటంటే మలేరియా దేశాల్లో అసలు ప్రాణ నష్టం ఉండదని కాదు, కరోనా బారిన పడ్డమని కాదు, పడతాము, ప్రాణ నష్టం ఉంటుంది. కానీ వాళ్ళతో పోలిస్తే ఇక్కడ ప్రాణ నష్టం తక్కువ ఉంటుంది. 50% మందికి అసలు సిమ్టమ్స్ లేకుండా వ్యాధి నుంచి బయటపడతారు. రోగ నిరోధక శక్తి ముందు కరోనా వెలగలిపోయింది. దేశంలోని 25 జిల్లాలో కరోనా కొరలు చాచలేకపోయింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరమే కాదు, అస్సాంలోని కోక్రాఝల్, బీహార్లోని చంపారన్, బక్సర్, వైశాలి, ఛత్తీస్గఢ్లోని బస్తర్, బీజాపూర్, మధ్యప్రదేశ్లోని రాజాగర్, రేవా, మహారాష్ట్రలోని పర్బని, ఒడిశాలోని జార్షుగూడ, సంబల్పూర్, ఉత్తరాఖండ్లోని భాగేశ్వర్ వంటి జిల్లాలో కూడా కరోనా వైరస్ జాడ కనిపించలేదు. అంతేకాదు, తొలుత కొన్ని కేసులు నమోదైన 25 జిల్లాల్లో అకస్మాత్తుగా వ్యాధి విస్తరణ ఆగిపోయింది. గత 14 రోజులుగా కొత్త కేసులు నమోదు కాలేదు. మహారాష్ట్రలోని గోండియా, ఛత్తీస్గఢ్లోని రాజనందగాం, కర్ణాటకలోని దేవనగరి, కేరళలోని కొట్టాయం, వైనాడ్, మణిపూర్లోని పశ్చిమ ఇంఫాల్,
గోవాలోని దక్షిణ గోవా, మిజోరంలోని పశ్చిమ ఐజ్వాల్, జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి, పుదుచ్చేరిలోని మహే, పంజాబ్లోని ఎస్బీఎస్ నగర్, బీహార్లోని పాట్నా, నలంద, ముంగేర్, రాజస్థాన్లోని ప్రతాప్ఘర్, హర్యానాలోని సిర్సా, పానీపట్, రోహటక్, ఉత్తరాఖండ్లోని హౌరీగర్హాల్, తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు ఈ జాబితాలో ఉంటాయి. ప్రాంతాల వారీగా వైరస్ వ్యాప్తిలోని వ్యత్యాసాలపై ఇప్పటికే శాస్త్రవేత్తలు దృష్టి పెట్టారు. ఇందుకు ప్రధాన కారణం రోగ నిరోధక వ్యవస్థ ఆయా ప్రాంతాల్లో బలంగా ఉండడమేనని గుర్తించారు. అలాగే గతంలో ఆ ప్రాంతంలో వాడిన ఔషధాల ప్రభావం కూడా ప్రస్తుత కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించగలుగుతున్నట్లు పేర్కొన్నారు. ఈ అంటువ్యాధి విస్తరణలో పలు అంశాలు కీలకంగా పనిచేస్తాయి. వాటిలో కొన్ని జీవ సంబంధమైనవి కాగా మరికొన్ని జీవన శైలితో ముడిపడినవిగా అధ్యయనకారులు పేర్కొన్నారు. శ్వాస మార్గంలోని వైరల్ ఇన్ఫెక్షన్లోని నమూనాలు రోగ నిరోధక శక్తి అధికంగా కలిగిన ప్రజలతో పోలిస్తే లేని వ్యక్తుల్లో అతి పేలవంగా ఉన్నట్లు వీరు విశదీకరించారు. జాన్స్ హాప్కిన్స్ బ్లూంబర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో వైరల్ ఇన్ఫెక్షన్ మరియు వ్యాక్సినేషన్ రెస్పాన్సెస్ పై అధ్యయనం నిర్వహించేందుకు ఓ ప్రత్యేక బృందం ఏర్పాటైంది. ఈ బృందం ప్రాంతాల వారీగా వైరస్ చూపిన ప్రభావాన్ని పరిశీలిస్తుంది. హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధాన్ని కేవలం రోగ నిరోధకత పెంచేందుకు మాత్రమే ఉపయోగించాలని, అంతేకాని కోవిడ్-19 నివారణకు కానీ చికిత్సకు కానీ కాదని ఐసీఎంఆర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన దేశంలో కేవలం రోగ నిరోధకత సాధనంగా మాత్రమే ఉపయోగించాలి, చికిత్సకు ఉపయోగించకూడదంటున్నారు. ఈ ఔషధం కోవిడ్-19ను తగ్గిస్తున్నట్లయితే మేము దీన్ని ఇతరులకు వాడాలని సలహా ఇస్తామని అన్నారు. కానీ రోగిపై దీని ప్రభావం ఫలితాలు తేలాల్సి ఉందని చెప్పారు. అయినప్పటికీ హైడ్రాక్సీక్లోరోక్విన్ మందు వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని వివరిస్తున్నారు. కంటికి కనిపించని మహమ్మారితో యుద్ధం చేస్తున్న ప్రపంచం వ్యాక్సిన్ కనిపెట్టేందుకు తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నాయి. కరోనా వైరస్ నుంచి బయటపడాలంటే ఇప్పట్లో సాధ్యపడేది కాదని హార్వర్డ్ రీసెర్చ్లు హెచ్చరిస్తున్నారు. కరోనా నియంత్రణకు ప్రస్తుతం సరైన వ్యాక్సిన్, సమర్థవంతమైన చికిత్స అందుబాటులో లేదు. అప్పటి వరకు కరోనా బారిన పడకుండా ఉండాలంటే ఒక్కటే ఆయుధం, సామాజిక దూరమని అంటున్నారు. ఇదే పరిస్థితి 2022 వరకు కొనసాగించాల్సిన అవసరం ఉండొచ్చునని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి మలేరియా ప్రభావిత దేశం కావడంతోనే మనం కరోనా బారిన అత్యధికంగా పడటం లేదు అని పరిశోధకులు భావిస్తున్నారు. దీనిపై ప్రస్తుతం ప్రయోగాలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతానికి హైడ్రాక్సీక్లోరోక్విన్తో ఉపశమనం పొందుతున్నా వ్యాక్సిన్ వచ్చి వైరస్ కంట్రోల్లోకి రావడానికి దాదాపు 2 ఏళ్లు పడుతుందని కూడా విశ్లేషకులు చెబుతున్నారు. అప్పటి వరకు ప్రాణాలు నిలుపుకోవాలంటే హైడ్రాక్సీక్లోరోక్విన్తో నెట్టుకు రావాల్సిందే. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఫోకస్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు ఐ న్యూస్.